హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 76. ఈరోజు వీడియోలో ఫ్యూజన్ పేజ్ గురించి చూద్దాం. ఇప్పుడు ఫ్యూజన్ కంపోజిషన్ని మనం టైం లైన్లో ప్లేస్ చేద్దాం. అంతకంటే ముందు మనకి ఇక్కడ టైం లైన్లో అబ్జర్వ్ చేశారా, జనరల్గా వీడియో ఆడియో అని ట్రాక్స్ ఉంటాయి రైట్. బట్ ఇక్కడ లేవు. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఏ క్లిప్పు టైం లైన్లో ప్లేస్ చేయలేదు కాబట్టి వన్స్ మనం ప్లేస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అవి ఎనేబుల్ అవుతాయి. సో ఫస్ట్ ఫ్యూజన్ కంపోజిషన్ కోసం ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫ్యూజన్ కంపోజిషన్ అని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి టైం లైన్లో ప్లేస్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి వీడియో ఆడియో ట్రాక్స్ అనేవి ఆటోమేటిక్గా ఎనేబుల్ అయ్యాయి అండ్ వీడియో ట్రాక్లో ఫ్యూజన్ కంపోజిషన్ అనేది ప్లేస్ చేశాను. అయితే ఫ్యూజన్ కంపోజిషన్ని ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ దీన్ని రిమూవ్ చేస్తున్నా. ఓకే, మనకి మీడియా పేజ్ ఉంది కదా, సో అందులో రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫ్యూజన్ కంపోజిషన్, సో దానికి ఏదైనా మనం నేమ్ ఇవ్వచ్చు. నేను అంతే ఉంచేస్తున్నా, క్రియేట్. సో ఇక్కడ ఫ్యూజన్ కంపోజిషన్ అనేది క్రియేట్ అయింది. సో దాన్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తూ టైం లైన్లో ప్లేస్ చేయొచ్చు. ఇలా 2 వేస్లో ఫ్యూజన్ కంపోజిషన్ని టైం లైన్లో ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫ్యూజన్ కంపోజిషన్ని ఫ్యూజన్ పేజ్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్ అనాలి. సో బ్లాంక్ క్లిప్తో ఫ్యూజన్ పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఈ మీడియా అవుట్ నోడ్ ఉంది కదా, సో దీనికి బ్యాక్గ్రౌండ్ నోడ్ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ నోడ్ మీద క్లిక్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ నోడ్ అనేది క్రియేట్ అయింది అండ్ దీనికి కనెక్ట్ చేయాలి. సో అంతకంటే ముందు ఈ బ్యాక్గ్రౌండ్ నోడ్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్ స్క్వేర్ మార్క్లో ఉంది అండ్ ఇక్కడ ట్రయాంగిల్లో ఉంది. ఈ స్క్వేర్ మార్క్ ఏంటి అంటే అవుట్పుట్ అన్నమాట, ఇది ఇన్పుట్. సో ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్ అవుట్పుట్ నోడ్ని మీడియా అవుట్కి ఇన్పుట్గా ఇచ్చాను. ఓకే, సో నేను కనెక్ట్ చేయగానే ఇక్కడ అబ్జర్వ్ చేశారా, బ్లాక్ కలర్లో వచ్చింది. ఎందుకంటే డిఫాల్ట్ కలర్ వచ్చేసి బ్లాక్, సో అందుకనే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్లో ఉంది. అండ్ ఇక్కడ 2 వ్యూస్ ఉన్నాయి కదా, నేను సింగిల్ వ్యూ సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ నోడ్లో నేను టెక్స్ట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం ఇక్కడ టెక్స్ట్ నోడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నా. టెక్స్ట్ నోడ్ అనేది యాడ్ అయింది. ఓకే, బట్ టెక్స్ట్ నోడ్తో పాటు మనకి మెర్జ్ నోడ్ అనేది కూడా యాడ్ అయింది. మరి మెర్జ్ నోడ్ ఏంటి అంటే ఈ మెర్జ్ నోడ్ని ఆటోమేటిక్గా డావిన్సీ రిజాల్వ్లో క్రియేట్ చేస్తుంది అనమాట. దేనికోసం అంటే ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఏది ఫోర్గ్రౌండ్లో ఉండాలి, ఏది బ్యాక్గ్రౌండ్లో ఉండాలి అనేది సెట్ చేసుకోవడం కోసం ఈ మెర్జ్ నోడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ నోడ్కి నేను టెక్స్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం టెక్స్ట్ నోడ్ని సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇన్స్పెక్టర్లోకి వెళ్తే మనకి టెక్స్ట్ రాయటం కోసం బ్లాంక్ స్పేస్ అనేది ఉంటుంది. సో అక్కడ నేను టెక్స్ట్ని ఎంటర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజన్ పేజ్. ఓకే, సో ఈ టెక్స్ట్కి రిలేటెడ్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, లైక్ ఫాంట్ స్టైల్, కలర్, సైజ్, ట్రాకింగ్, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఇందులో నేను దాని సైజ్ ఒకటి ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, అండ్ దాని స్టైల్ వచ్చేసి బోల్డ్ ఉంచుతాను. ఓకే, అండ్ ఇక్కడ టెక్స్ట్ పైన మనకి సర్కిల్లో లైక్ క్లాక్ లాగా ఒకటి ఉంది కదా, ఇది ఏంటి అంటే వ్యూ పాయింట్. దీన్ని యూస్ చేసి మనం టెక్స్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి మనం టెక్స్ట్ని ఎక్కడంటే అక్కడ ప్లేస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ నాకు ఆ పాయింట్ కనపడద్దు, ఆ వ్యూ అనేది ఉండొద్దు అంటే అవుట్ సైడ్ అంటే నోడ్ ఎడిటర్లో అవుట్ సైడ్ ఎక్కడైనా మౌస్ పాయింట్ అని క్లిక్ చేస్తే అది కనపడదు అనమాట. ఇన్ కేస్ మళ్ళీ మనకి ఆ వ్యూ కావాలి, నేను టెక్స్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే టెక్స్ట్ నోడ్ మీద క్లిక్ చేయాలి. సో ఆ వ్యూ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇదే బ్యాక్గ్రౌండ్ పేజ్లో ఇంకొక టెక్స్ట్ నోడ్ని యాడ్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం ఈ మెర్జ్ వన్ని క్లిక్ చేసి టెక్స్ట్ని యాడ్ చేయాలి. ఎందుకు అంటే మనకి ఇక్కడ లేయర్ అనేది సేమ్ రైట్, ఇదే బ్యాక్గ్రౌండ్ పేజ్లో ఇంకొక టెక్స్ట్ నోడ్ రావాలి. సో అందుకనే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ పేజ్లో ఏముంటుంది, ఇది లేయర్ 1, ఇది లేయర్ 2, బట్ ఈ 2 లేయర్స్ అనేవి మెర్జ్ అయ్యి అవుట్పుట్ నోడ్కి కనెక్ట్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు ఈ టెక్స్ట్ నోడ్కి టెక్స్ట్ని మెన్షన్ చేద్దాము, యానిమేషన్ అని ఇద్దాం. ఓకే, సో యానిమేషన్ అని ఇచ్చాము. ఓకే, బాగానే ఉంది, బట్ అది క్లమ్జీ అయిపోయింది రైట్. సో అప్పుడు ఏం చేయాలి, మనకి వ్యూ ఉంది కదా, సో ఆ మిడిల్ బటన్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తూ ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ట్యాగ్ లైన్ లాగా ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ గ్రీన్ కలర్ లైన్ మీద నేను జస్ట్ మౌస్ పాయింట్ అని ప్లేస్ చేస్తున్నా.
మెర్జ్ టు ఫోర్గ్రౌండ్ అని ఉంది, రైట్. ఇక్కడ చూడండి మెర్జ్ 1 ఫోర్గ్రౌండ్ అని ఉంటుంది. ఓకే, మరి బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంటుందంటే ఎల్లో కలర్ ఉంది చూసారా, సో ఇక్కడ మౌస్ పాయింట్ అని ప్లేస్ చేసా, మెర్జ్ టు బ్యాక్గ్రౌండ్. ఇది మెర్జ్ 1 బ్యాక్గ్రౌండ్. ఓకే, క్లియర్. ఇది మెర్జ్ 1కి బ్యాక్గ్రౌండ్, ఇది ఫోర్గ్రౌండ్, అండ్ మెర్జ్ 2కి ఇది బ్యాక్గ్రౌండ్, ఇది ఫోర్గ్రౌండ్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రాన్స్ఫార్మ్ నోడ్ తీసుకొని దానికి కీ ఫ్రేమ్స్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. సో అంతకంటే ముందు అసలు ట్రాన్స్ఫార్మ్ నోడ్ అంటే ఏంటి, కీ ఫ్రేమ్స్ అంటే ఏంటో చూద్దాం. సో కీ ఫ్రేమ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ రాంబస్లో ఉన్నాయి చూసారా, ఇవన్నీ కీ ఫ్రేమ్స్ అనమాట. నాట్ ఓన్లీ ఈ యాట్రిబ్యూట్స్కి మనం ఏదైనా నోడ్ని సెలెక్ట్ చేస్తే దానికి రిలేటెడ్ యాట్రిబ్యూట్స్ వస్తాయి, ఆ యాట్రిబ్యూట్కి కీ ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట. కీ ఫ్రేమ్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ యానిమేషన్ అనమాట. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫ్యూజన్ పేజ్ అనేది టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ అనేది లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతూ ఉండాలి, లేదా టాప్ టు బాటమ్ మూవ్ అవుతూ ఉండాలి, లేదా స్టార్టింగ్లో అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ వెళ్ళేసి ఒక ఫ్రేమ్ దగ్గర మిడిల్లో ఎక్కడో ఒక ఫ్రేమ్ దగ్గర సెంటర్లోకి వచ్చేయాలి. సో అంటే మనం ఇది చెయ్యి అది చెయ్యి, ఈ ప్లేస్లో ఉండు ఆ ప్లేస్లో ఉండు అని చెప్పేసి మనం ముందే కీ ఫ్రేమ్ని సెట్ చేసి దానికి ఫిక్స్ చేస్తామన్నమాట. సో అది ఎలా అనేది మనం చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ నోడ్. ట్రాన్స్ఫార్మ్ నోడ్ అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు టెక్స్ట్ నోడ్ ఉంది, ఇప్పుడు నేను టెక్స్ట్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చిన యాట్రిబ్యూట్స్లో మనకి అన్ని ఆప్షన్స్ కవర్ అవ్వలేదు. లైక్ ఏంటి అంటే ఈ టెక్స్ట్ అనేది టాప్ టు బాటమ్ మూవ్ అవడానికి, లెఫ్ట్ టు రైట్ మూవ్ అవడానికి, సో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ టెక్స్ట్ నోడ్లో ఉండవన్నమాట. మనం వన్స్ ట్రాన్స్ఫార్మ్ నోడ్ని ఈ టెక్స్ట్ నోడ్కి యాడ్ చేసి ఆ ట్రాన్స్ఫార్మ్ నోడ్ని క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేవి కనపడతాయి అన్నమాట. సో అదే ఒకసారి చూద్దాం. సో ట్రాన్స్ఫార్మ్ నోడ్ వచ్చేసి ఇదన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసి నేను టెక్స్ట్ నోడ్కి నెక్స్ట్ ప్లేస్ చేస్తున్నా. ఇక్కడ చూసారా నార్మల్గా గ్రీన్ కలర్లో ఉంది, రైట్. బట్ నేను ఈ ట్రాన్స్ఫార్మ్ నోడ్ని ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఆఫ్ కలర్ బ్లూ ఆఫ్ గ్రీన్ అయింది, అంటే ఇప్పుడు మనం నోడ్ని అక్కడ ప్లేస్ చేయొచ్చు, అంటే అది కనెక్ట్ అవుతుంది అని. సో కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ని సెలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్లో చూస్తే ఈ టెక్స్ట్ నోడ్కి రిలేటెడ్ యాట్రిబ్యూట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ సెంటర్ ఎక్స్ వై, అంటే ఇది ఎక్స్ అంటే ఏంటి అంటే హారిజెంటల్ మూవింగ్, అంటే లెఫ్ట్ టు రైట్. వై అంటే వర్టికల్, మీన్స్ టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్. సో ఇది ప్లే హెడ్ అనమాట. సో ఫస్ట్ నేను ప్లే హెడ్ని స్టార్టింగ్లో ప్లేస్ చేస్తాను. సో ఈ ప్లే హెడ్ని సెలెక్ట్ చేసి లెఫ్ట్కి డ్రాగ్ చేస్తూ తీసుకెళ్ళచ్చు, లేదా ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అండ్ వై అని ఉంది కదా, సో నేను ఈ ఫ్యూజన్ పేజ్ని అవుట్ ఆఫ్ ద పేజ్కి తీసుకెళ్తా. అంతకంటే ముందు కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా. ఇందా చెప్పుకున్నాం కదా యానిమేషన్ చేయడానికి కీ ఫ్రేమ్ని సెట్ చేయాలని. సో ఇప్పుడు నేను ప్లే హెడ్ని స్టార్టింగ్ పొజిషన్లో ప్లేస్ చేసి కీ ఫ్రేమ్ని సెట్ చేశా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూని డిక్రీజ్ చేస్తున్నా, అంటే అవుట్ ఆఫ్ ద పేజ్కి మూవ్ చేస్తున్నా. ఓకే, వెళ్ళిపోయింది. అది ఎప్పుడు రావాలి మనకి సెంటర్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10th పాయింట్ అంటే 10th కీ ఫ్రేమ్ దగ్గర ఉన్నప్పుడు అది సెంటర్కి రావాలి. సో ఈ ప్లే హెడ్ని 10th పాయింట్ దగ్గర ప్లేస్ చేస్తున్నా. ఓకే, సో 10th ఫ్రేమ్ దగ్గర ప్లేస్ చేసి ఎక్కడికి ఏ పొజిషన్కి రావాలనుకుంటున్నామో కూడా మనం సెట్ చేయాలి. సో 10th ఫ్రేమ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్కి రావాలి. సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. స్టార్టింగ్ పొజిషన్కి వెళ్ళటానికి ఈ యారో మార్క్, ఓకే, అండ్ ప్లే. ఓకే, సో ఇది కీ ఫ్రేమ్ సెట్టింగ్స్ అంటే. సో ఇప్పుడు యానిమేషన్ని రైట్ సైడ్కి మూవ్ చేసి మళ్ళీ సెంటర్లో వచ్చేటట్టు కీ ఫ్రేమ్ని సెట్ చేయాలి. పొజిషన్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నా. 20th ఫ్రేమ్ దగ్గర ఇది అగైన్ మళ్ళీ సెంటర్కి రావాలి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, సో ఫ్యూజన్ పేజ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది, యానిమేషన్ అనేది రైట్ సైడ్ నుంచి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 అని ఉంది. ఇంకేమైనా టెక్స్ట్ తీసుకోవాలంటే టెక్స్ట్ 3 టెక్స్ట్ 4 అని వస్తుంది. సో అప్పుడు మనకి ఏంటి అంటే ఏ టెక్స్ట్ దేంది అనేది అర్థం కాదు దాన్ని క్లిక్ చేసి మూవ్ చేసేదాకా. సో అలా కాకుండా మనం దానికి నేమ్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ 1కి నేమ్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఈ టెక్స్ట్ నోడ్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రీనేమ్ అనాలి. టెక్స్ట్ 1 అంటే ఇది ఏంటి ఫ్యూజన్ పేజ్ది, రైట్. సో మెయిన్ హెడ్ అని పెడుతున్నా.
ఓకే. నెక్స్ట్ టెక్స్ట్ నేమ్‌ని కూడా చేంజ్ చేయాలనుకుంటున్నా. రైట్ క్లిక్ ఇచ్చేసి రీనేమ్ అనాలి. ఇదొక వే. ఇంకొక వే ఏంటి అంటే కీబోర్డ్‌లో F2 ప్రెస్ చేసినా కానీ రీనేమ్ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీనికి ఏమిద్దాం, సబ్ హెడ్ అని పెడదాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం అప్లై చేసిన కీ ఫ్రేమ్స్ని ఎలా చూడాలి అండ్ ఆ కీ ఫ్రేమ్స్ని ఎలా స్మూత్గా చేంజ్ చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం ఇక్కడ టాప్లో స్ప్లైన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఈ స్ప్లైన్ అనేది ఏం చేస్తుందంటే లైక్ ఫాస్ట్ యాక్షన్స్ని, ఇప్పుడు ఈ ఫ్యూజన్ పేజ్ ఉంది, సో లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యి రైట్ సైడ్కి వచ్చేసేయాలి, అంటే స్ట్రైట్ లైన్ పాత్, రైట్. సో అలా కాకుండా కర్వ్డ్ షేప్లో ఆ పాత్ని స్మూత్ చేయడం కోసం స్ప్లైన్ని యూజ్ చేస్తాం. సో అది ఎలా అనేది చూద్దాం. సో నేను స్ప్లైన్ని క్లిక్ చేస్తున్నా. ఈ స్ప్లైన్ ఎడిటర్ బాక్స్ అనేది వస్తుంది. 2 నోట్స్కి కీ ఫ్రేమ్ సెట్ చేసాం, రైట్. సో అందుకే మనకి 2 నోట్స్ కనిపిస్తున్నాయి. సో నేను ఫస్ట్ ఒక సింగిల్ నోడ్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే. సో నోడ్ని సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ పింక్ కలర్లో లైన్ కనపడుతుంది, రైట్. జూమ్ అవుట్ చేద్దాం. ఓకే. సో ఇందులో ఈ రెండు ఏంటి అంటే కీ ఫ్రేమ్స్ అనమాట. మనం సెంటర్కి ఒక కీ ఫ్రేమ్ చేసాం, డిస్ప్లేస్మెంట్కి ఒక కీ ఫ్రేమ్ చేసాం, అవి ఇవన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, సో స్ట్రైట్ లైన్, అగైన్ క్రాస్, నెక్స్ట్ రైట్, అంతే, నో బెండ్స్. బట్ ఇప్పుడు మనం దీనికి కర్వ్డ్ లైన్తో లైక్ స్మూత్ పాత్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ నేను ఈ పాయింట్ని సెలెక్ట్ చేస్తున్నా. జస్ట్ ఎంటీ ప్లేస్లో మౌస్ పాయింట్ అని క్లిక్ చేసి సెలెక్ట్ చేయాలి. ఓకే. సో గ్రీన్ కలర్గా చేంజ్ అయింది, రైట్. అంటే ఇప్పుడు ఇది సెలెక్షన్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం కర్వ్డ్ లాగా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఒక పాయింట్ వచ్చింది చూసారా, సో దాన్ని క్లిక్ చేసి ఆ పాత్ని స్మూత్గా క్రియేట్ చేయాలి. సో ఓకే, నేను ఇలా సెట్ చేసా. సేమ్ అలానే ఈ పాయింట్ కూడా సెలెక్ట్ చేస్తున్నా. సో నేను దీన్ని డౌన్కి కర్వ్ చేస్తున్నా. సో మనకి పాత ఇలా వెళ్ళి ఇలా వస్తుందన్నమాట. ఓకే. అయితే ఇక్కడ ఏం చేసాం, మనం సింగిల్ పాయింట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ చేసాం, అగైన్ సింగిల్ పాయింట్ని సెట్ చేసి ఎడిట్ చేసాం. అలా కాకుండా డిఫాల్ట్గా స్మూత్ పాత్ కోసం ఫస్ట్ అండూ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే 2 పాయింట్స్ని సెలెక్ట్ చేసి డిఫాల్ట్ ఎడిట్ అనేది చేయాలి. సో మనం చేంజ్ చేయకుండా కీబోర్డ్లో F ప్రెస్ చేస్తున్నా. సో చూసారా, డిఫాల్ట్గా పాత్ అనేది స్మూత్ చేసేస్తుంది అనమాట. ఓకే. సో మనం ఏం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఆ పాయింట్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో F ప్రెస్ చేస్తే ఆ పాత్ అనేది స్మూత్గా చేంజ్ అయిపోతుంది. సేమ్ అలానే ఈ ట్రాన్స్ఫార్మ్ 1ని కూడా సెలెక్ట్ చేస్తున్నా అండ్ జూమ్ అవుట్ చేస్తున్నా అండ్ 2 పాయింట్స్ని సెలెక్ట్ చేస్తున్నా, కీబోర్డ్లో F ప్రెస్ చేసా. ఓకే. సో పాత్ని స్మూత్ చేసేసా. ఈ స్ప్లైన్ ఆప్షన్ని డిజేబుల్ చేస్తున్నా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ యానిమేషన్కి ఈ ఫ్యూజన్ పేజ్లో మోషన్ బ్లర్ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం ట్రాన్స్ఫార్మ్ 1 నోడ్ని సెలెక్ట్ చేశాను అండ్ రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. ఓకే. సో ఇందులో మోషన్ బ్లర్ ఆప్షన్ ఉంది, రైట్. సో దాన్ని టిక్ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే. సో ఒక్కసారి స్లో మోషన్లో చూద్దాము. నేను ఈ ప్లే హెడ్ని మూవ్ చేస్తున్నా. ఓకే. సో మోషన్ బ్లర్ అనేది యాడ్ అయింది. సేమ్ అలానే ట్రాన్స్ఫార్మ్ 2కి కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మోషన్ బ్లర్ సెట్ చేస్తున్నా అండ్ ఈ మోషన్ బ్లర్కి రిలేటెడ్ ఆప్షన్స్ అనేవి కింద ఉంటాయి అండ్ వాటిని కూడా అడ్జస్ట్ చేస్తూ ఇంకా పర్ఫెక్ట్ మోషన్ బ్లర్ని అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వర్డ్ యానిమేషన్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పటివరకు మనం ఏం చేసాం, ట్రాన్స్ఫార్మ్ నోడ్ని యూజ్ చేసేసి దాని ప్లేస్ని చేంజ్ చేసాం లేదా స్మూత్ పాత్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చేసాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ టెక్స్ట్ నోడ్ని సెలెక్ట్ చేసి యానిమేషన్ అనేది చేయాలి. సో ఎలా అనేది చూద్దాం. సో దానికోసం ఇన్స్పెక్టర్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి టాప్లో చూస్తే టూల్స్ మాడిఫైయర్స్ అని ఉంది, రైట్. టూల్స్ అనేది ఇప్పుడు మనం యూజ్ చేసేది. ఓకే. బట్ ఈ మాడిఫైయర్స్ ట్యాబ్ అనేది డల్ మోడ్లో ఉంది. ఇది యాక్టివ్ అవ్వాలంటే ఇక్కడ ప్లెయిన్ బ్లాంక్ స్పేస్ ఉంది కదా, మనం టెక్స్ట్ రాసాం కదా ఫ్యూజన్ పేజ్ అని. సో ఈ మనం టెక్స్ట్ రాసిన టెక్స్ట్ బాక్స్లో రైట్ క్లిక్ ఇచ్చేసి ఫాలోవర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. సో ఆ బాక్స్ అనేది రెడ్ కలర్గా చేంజ్ అయ్యి కీ ఫ్రేమ్ సెట్ అయ్యి మాడిఫైయర్స్ ట్యాబ్ అనేది యాక్టివ్ అయింది. సో దాన్ని క్లిక్ చేస్తున్నా.
సో మనం వర్డ్ యానిమేషన్ చేయాలి అంటే ఫస్ట్ మాడిఫైయర్స్ ట్యాబ్ని యాక్టివేట్ చేయాలి. అది యాక్టివేట్ చేయాలి అంటే టెక్స్ట్ బాక్స్లో రైట్ క్లిక్ ఇచ్చేసి ఫాలోవర్ అనాలి. సో ఇప్పుడు మాడిఫైయర్స్ ట్యాబ్లో ఆప్షన్స్ గురించి చూద్దాం. ఇందులో వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ గురించి చూద్దాం. సో దాన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ రొటేషన్ అని ఉంది కదా, సో XYZ ఒకసారి వీటిని చేంజ్ చేసి చూద్దాం మనకి యానిమేషన్ అనేది ఎలా అప్లై అవుతుంది అనేది. ఫస్ట్ ఈ X వాల్యూని నేను డిక్రీజ్ చేస్తున్నా అండ్ ఇంక్రీజ్ చేస్తున్నా, బట్ చేంజ్ అయితే ఏం కనపడట్లే. ఎందుకు అంటే మాడిఫైయర్స్ ట్యాబ్లో మనం యానిమేట్ చేయడానికంటే ముందు కీ ఫ్రేమ్ని సెట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ చిన్న డాట్ ఉంది కదా, సో అక్కడ మౌస్ పాయింటర్ పెట్టినప్పుడు సెలెక్ట్ అయింది రైట్, అప్పుడు క్లిక్ ఇవ్వాలి. సో అది రీసెట్ అవుతుంది. ఇప్పుడు నేను కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా, రెడ్ కలర్లో వచ్చింది రైట్, అంటే కీ ఫ్రేమ్ అనేది సెట్ అయింది. ఇప్పుడు X వాల్యూని డిక్రీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేశారా, వాల్యూ చేంజ్ చేసినప్పుడు మనకు అక్కడ యానిమేషన్ అనేది కనపడుతుంది. సో నేను ఇంక్రీజ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్కి బెండ్ అవుతుంది, డిక్రీజ్ చేసినప్పుడు ఫ్రంట్కి బెండ్ అవుతుంది. సో ఇది ఒక యానిమేషన్. సో నేను దీన్ని 0కి సెట్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి Y పాయింట్ వాల్యూని చూద్దాం. సో అంతకంటే ముందు కీ ఫ్రేమ్ని సెట్ చేయాలి అండ్ వాల్యూని చేంజ్ చేస్తున్నా. సో ఎలా అవుతుంది, టర్న్ అవుతుంది రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి. ఇందాక బ్యాక్ ఫ్రంట్ రైట్, ఇప్పుడు లెఫ్ట్ రైట్. అండ్ ఇప్పుడు లెఫ్ట్ రైట్ అయ్యేవి కూడా టోటల్ వర్డ్ అవ్వట్లే, లెటర్ బై లెటర్ అవుతుంది రైట్. ఓకే, అండ్ దీన్ని కూడా నేను 0కి సెట్ చేస్తున్నా. నెక్స్ట్ Z వాల్యూని కూడా చూద్దాం. సో కీ ఫ్రేమ్ని సెట్ చేశాను అండ్ వాల్యూని ఇప్పుడు ఎలా అవుతుంది, లైక్ సైడ్ బై సైడ్ అనమాట. ఓకే, నైస్ కదా, టింగ్ 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 టింగ్. ఓకే, సో దీన్ని కూడా నేను 0కి సెట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ సైజ్ ఆప్షన్ గురించి చూద్దాం. కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా, X వాల్యూని చేంజ్ చేస్తున్నా. అబ్జర్వ్ చేయండి. సో ఏమవుతుంది, వాల్యూని డిక్రీజ్ చేసినప్పుడేమో ఆ లెటర్స్ అనేవి స్క్వీజ్ అవుతున్నాయి రైట్, వాల్యూని ఇంక్రీజ్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఓకే, నేను రీసెట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ Y వాల్యూని చూద్దాం. కీ ఫ్రేమ్ని సెట్ చేసా అండ్ Y వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నా. సో టాప్కి ఎక్స్పాండ్ అవుతున్నాయి, ఇవి బాటమ్కి స్క్వీజ్ అవుతున్నాయి. ఓకే, సో రీసెట్ చేస్తున్నా, నేను రీసెట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ Y వాల్యూని చూద్దాం. కీ ఫ్రేమ్ని సెట్ చేసా అండ్ Y వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నా. సో టాప్కి ఎక్స్పాండ్ అవుతున్నాయి, ఇవి బాటమ్కి స్క్వీజ్ అవుతున్నాయి. ఓకే, సో రీసెట్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు ఈ వర్డ్ అనేది 40 దగ్గర నార్మల్గా ఉండాలి, 44 దగ్గర టాప్కి స్ట్రెచ్ అవ్వాలి, మళ్ళీ 48 దగ్గర నార్మల్గా ఉండాలి. సో ఇప్పుడు అది సెట్ చేద్దాం. అంటే లైక్ ఇలా అనమాట, 44 దగ్గర టాప్కి స్ట్రెచ్ అవ్వాలి, మళ్ళీ 48 దగ్గర నార్మల్గా ఉండాలి. సో ఇప్పుడు అది సెట్ చేద్దాం. సో 40 దగ్గర నార్మల్, 44 దగ్గర అప్ అండ్ 48 దగ్గర నార్మల్. సో ఇలా సెట్ చేద్దాం. సో 40 దగ్గర అన్నాం కాబట్టి సో ప్లే హెడ్ని తీసుకొచ్చేసి 40 దగ్గర పెడుతున్నా అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా. నెక్స్ట్ 48 దగ్గర కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా. ఓకే, అంటే ఈ రెండు ప్లేస్లో నేనేం చేంజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు 44 దగ్గర స్ట్రెచ్ అవ్వాలనుకుంటున్నాం టాప్కి కదా, సో ఇక్కడ Y వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు 44 దగ్గర స్ట్రెచ్ అవ్వాలనుకుంటున్నాం టాప్కి కదా, సో ఇక్కడ Y వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం క్రియేట్ చేసిన యానిమేషన్కి టైమింగ్ని ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం. ఓ ఇక్కడ టైమింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఆర్డర్ వచ్చేసి ఆటోమేటిక్ అని ఉంది రైట్, బట్ నేను లెఫ్ట్ టు రైట్ అని సెట్ చేస్తున్నా అండ్ ఇక్కడ నేను డిలే టైమింగ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. అబ్జర్వ్ చేశారా ఎలా వచ్చింది, లైక్ వేవ్ లాగా. నెక్స్ట్ రైట్ టు లెఫ్ట్ చేస్తే ఇందాక లెఫ్ట్ టు రైట్ ఎలా ప్లే అయిందో ఇప్పుడు రైట్ టు లెఫ్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడ్ అవుట్ ఒకసారి ప్లే చేస్తున్నా, అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ స్టార్ట్ ఏమొస్తుంది, ON అనేది ముందు మూవ్ అవుతుంది, అబ్జర్వ్ చేశారా. సో ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి వస్తుంది, అవుట్ సైడ్ ఇన్. సో ఇప్పుడు గెస్ చేశారు కదా, ఫస్ట్ FE అనేది స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మిడిల్లోకి వెళ్తుంది. ఒకసారి చూద్దాం.
రైట్, కరెక్ట్. నెక్స్ట్ ర్యాండమ్ బట్ 1 by 1. సో ఏది పడితే అదనమాట. ఓకే, నెక్స్ట్ కంప్లీట్లీ ర్యాండమ్. ఓకే 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 నెక్స్ట్ మాన్యువల్ కర్వ్ లైక్ ఇలా, రైట్. సో చూద్దాం. ఇక్కడ మాన్యువల్ కర్వ్లో ఏంటంటే సో టోటల్ ఒకసారి స్ట్రెచ్ అయ్యి ఆఫ్ అవుతుంది, స్ట్రెచ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఆటోమేటిక్ సెట్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ యానిమేషన్ని స్మూత్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం స్ప్లైన్లోకి వెళ్తున్నా. సో ఇప్పుడు మనం చేసింది ఏంటి, మెయిన్ హెడ్ది యానిమేషన్, రైట్. సో ఇదే కదా మనం ఈ టెక్స్ట్ నోడ్కే కదా చేసింది. సో మెయిన్ హెడ్ అది సెలెక్ట్ చేశాను. సో మనం చేసిన కీ ఫ్రేమ్ ఇదే కదా. ఇక్కడేమో నార్మల్, ఇక్కడేమో స్ట్రెచ్ అయింది, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నార్మల్, ఇదే కదా. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఈ పాత్ని మనం స్మూత్ మోషన్లో కన్వర్ట్ చేద్దాం. సో కొంచెం నేను జూమ్ చేస్తున్నా. సో నేను ఈ పాయింట్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ మనం ఇందాక కీ ఫ్రేమ్ ఎక్కడ సెట్ చేసాం, 44 దగ్గర, రైట్. ఇప్పుడు 46కి చేంజ్ అయింది. అంటే మనం ఇక్కడున్న కర్వ్ని, ఇక్కడున్న పాయింట్ని ఇక్కడికి మూవ్ చేసాం, రైట్. సో అందుకనే ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నప్పుడు చూడండి. ఓకే, సో ఇలా మనం స్ప్లైన్ని యూజ్ చేసి స్మూత్ యానిమేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది డైరెక్ట్గా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే నేను స్ప్లైన్ని ఆఫ్ చేసి కీ ఫ్రేమ్ని ఎనేబుల్ చేస్తున్నా. సో ఇక్కడ మనది మెయిన్ హెడ్, రైట్. సో ఇది లెఫ్ట్ కీ ఫ్రేమ్, అంటే మనం 3 అడ్జస్ట్ చేసాం కదా, అందులో లెఫ్ట్, అండ్ ఇది వచ్చేసి రైట్, అండ్ ఇది మిడిల్. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ని ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. సో మనకి ఈ యానిమేషన్ చేసాం కదా, సో దీన్ని ఏదైనా వీడియోకి యూజ్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడేంటి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలి. సో దాన్నే ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అంటాం. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ నోడ్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా అని ఉంది కదా, సో ఆ వాల్యూని డిక్రీజ్ చేయాలి. ఓకే, సో ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి ఎడిట్ పేజ్లోకి వెళ్దాం. అయితే ఇక్కడ మాత్రం మనకి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కనపడట్లేదు, రైట్. బట్ అది ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్లోనే ఉందన్నమాట. కావాలంటే మనము ఏదైనా ఒక వీడియోలో దీన్ని అప్లై చేసి చూద్దాం. దీన్ని టాప్కి స్క్రాల్ చేస్తున్నా, అండ్ ఇక్కడ ఒక వీడియోని ఇన్సర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ మీడియా. సో ఈ క్లిప్ని తీసుకుంటున్నా, ఓపెన్. సో ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యూజన్ కాంపోజిషన్ ఉంది కదా, సో దీనికి రీనేమ్ చేయాలి. దానికోసం ఫ్యూజన్ కాంపోజిషన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ అని ఉంది కదా ఆప్షన్, సో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేమ్ అని ఉంది కదా, సో ఇక్కడ రీనేమ్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం, వర్డ్ యానిమేషన్ అని ఇద్దాం. సో ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఓకే, బట్ ఇక్కడ మాత్రం చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ వర్డ్ యానిమేషన్ని ఈ మీడియా పూల్లో ప్లేస్ చేస్తున్నా, అండ్ ఫ్యూజన్ కాంపోజిషన్ని రిమూవ్ చేస్తున్నా, డిలీట్. ఓకే, సో మనకి ఈ ఫ్యూజన్ కాంపోజిషన్తో ప్రాబ్లమే లేదు. అంటే మనం ఇప్పుడు ఓన్గా ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా, సో దాన్నే యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక ప్రాజెక్ట్లో సేమ్ ఇదే యానిమేషన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ క్లిక్ చేసి షో పవర్ బిన్స్ అనండి. సో ఇందులో నేను ఇప్పుడు ఒక బిన్ని క్రియేట్ చేస్తాను. రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ బిన్. మనం ఓన్గా కొన్ని యానిమేషన్స్ చేసుకొని ఒక ఫోల్డర్లో ప్లేస్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. లైక్ దానికోసం నేను ఈ బిన్ని క్రియేట్ చేసా. సో దానికి నేమ్ ఓన్ యానిమేషన్స్ అని ఇస్తా. ఓకే, సో ఇప్పుడు ఈ వర్డ్ యానిమేషన్ని ఈ ఓన్ యానిమేషన్లో సేవ్ చేసేసా. అండ్ ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు కాబట్టి అన్చెక్ చేస్తున్నా. కావాలన్నప్పుడు చెక్ చేసుకోవచ్చు. స్మార్ట్ బిన్స్ కూడా అన్చెక్ చేసా. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఫ్యూజన్ పేజ్లోకి వెళ్తున్నా. ఇక్కడ నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి, రైట్. ఇప్పుడు ఈ నోట్స్ అన్నిటినీ ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఏ నోట్స్ని మనం గ్రూప్గా చేయాలనుకుంటున్నామో వాటిని సెలెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి గ్రూప్ అనాలి. సో అన్ని నోట్స్ కలిపి ఒక గ్రూప్గా సెట్ చేసాం. అండ్ ఈ గ్రూప్కి కూడా రీనేమ్ చేయొచ్చు. సో రీనేమ్కి షార్ట్ కట్ ఏంటి, F2, లేదా రైట్ క్లిక్ ఇచ్చేసి రీనేమ్. సో గ్రూప్ 1 అని ఉంది కదా, సో వర్డ్ యానిమేషన్ అని గ్రూప్కి నేమ్ ఇచ్చా. ఓకే, మళ్ళీ ఏదైనా నోడ్ని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడేంటి,
ఫస్ట్ ఈ నోడ్ని అన్గ్రూప్ చేయాలి. సో రైట్ క్లిక్ ఇచ్చేసి అన్గ్రూప్. సో నార్మల్గా వచ్చేస్తుంది. అండ్ అన్ని నోట్స్ని ఒకేసారి అడ్జస్ట్ చేయాలన్నా కానీ నోట్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి ఏదో ఒక నోడ్ని డ్రాగ్ చేస్తూ సెట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ యానిమేషన్ని అంటే ఈ ఫ్యూజన్ క్లిప్ని మన సిస్టంలో ఎలా సేవ్ చేసుకోవాలి. ఇందాక ఏం చేసాం, ఈ డావెన్సీలో సేవ్ చేసాం, రైట్? అలా కాకుండా ఇప్పుడు ఏంటి అంటే మన సిస్టంలో సేవ్ చేసి ఎవరికైనా షేర్ చేయడానికన్నా యూజ్ అవుతుంది, రైట్? సో దానికోసం ఏం చేయాలి అంటే ఫైల్, ఎక్స్పోర్ట్, ఫ్యూజన్ కాంపోజిషన్ అని ఉంది కదా. సో ఫ్యూజన్ కాంపోజిషన్. సో ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్. సో నాకు డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నా. అండ్ దానికి నేమ్ వచ్చేసి వర్డ్ యానిమేషన్ సేవ్. సో ఇప్పుడు నాకు వర్డ్ యానిమేషన్ అని డెస్క్టాప్ మీద సేవ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ యానిమేషన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ ఆప్షన్స్ని యూజ్ చేసుకొని జూమ్ అవుట్ లేదా పొజిషన్ని చేంజ్ చేసుకోవటం ఇలా చేయొచ్చు. లేదా ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ టూల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ రీసైజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. లైక్ ఇలా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ ఫ్యూజన్ పేజ్ గురించి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఆప్షన్స్ కవర్ చేసాం. యాక్చువల్లీ ఇది రిక్వెస్టెడ్ వీడియో. అంతకుముందు ఫ్యూజన్ పేజ్లో ఎలా ఎడిట్ చేయాలి, ఏం చేయాలి అనేది చెప్పా, కానీ అందులో ఉండే ఆప్షన్స్ని డీప్గా టచ్ చేయలేదు. అండ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది క్లియర్గా లేదు. సో ఓవరాల్ ఫ్యూజన్ పేజ్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను.